హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. పండితపుత్ర పరమశుంఠ అని మనకు మంచి మాట ఉంది. ఈ మాట తెలుగు చిత్ర రంగంలోని ఎందరెందరో మహానటుల నాశనానికి కారణంగా కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ కూడా ఉంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ ఈ విషయాలను ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మహానటుడు ఎస్వీఆర్ తెలుగు చిత్ర రంగం ఉన్నంతకాలం నిలిచి వెలిగే నటుడు. అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడు. ఆయన కుమారుడు 12 ఏళ్ల వయసు నుంచి తాగుడుకు అలవాటు పడ్డాడు. తండ్రి తాగి వదిలేసిన గ్లాసుల్లోని మిగిలిన చుక్కలు తాగి చివరకు గజ తాగుబోతూ అయ్యాడు. వయసు వచ్చిన తర్వాత కనిపించిన యాక్టర్లను అంకుల్ 100 ఉంటే ఇవ్వు, 50 ఉంటే ఇవ్వు అని అడుక్కొని తాగేవాడు. అలా తాగి తండ్రి ఆశలని తగిలేశాడు తన కొడుకు. నటుడు రాజనాల పిల్లలది ఇదే పరిస్థితి. హరనాథ్ పిల్లలది కూడా ఇదే బాణి. హాస్య నటుడు రేలంగి కొడుకు ఇలాగే డబ్బు తగిలేశాడంట. ఇక నాగయ్య సంపాదనకు అంతే లేదు. పిల్లల అరాచకంతో ఆస్తులు పోగొట్టుకొని చివరి రోజుల్లో 250 రూపాయలకు పనిచేసే స్థితికి వచ్చారంట. ఇదంతా ఒక ఎత్తైతే అసలు పాతతరం క్యారెక్టర్ ఆర్టిస్టుల పతనం వారి అలవాట్ల పట్ల కూడా సాగిపోయింది. మంచి సీన్లో ఉన్న రోజుల్లో సినిమాలు తీసి దెబ్బతిన్నారు. మహా గాయకుడు ఘంటసాల సొంత ఊరి పేరిట సినిమా తీసి సర్వనాశనం అయిపోయారంట. ఆర్టిస్టులంతా ఫ్రీగా పనిచేసి పెట్టిన ఈ సినిమా ఆడలేదు. తాకట్టు పెట్టుకొని ఉన్నవి పోగొట్టుకున్నారు. హరనాథ్ అయితే తాగి దెబ్బతిన్నారట. చంద్రమోహన్ గ్యారంటీ లేని ప్రొఫెషన్ ఇది అని విశ్లేషిస్తూ తాను మాత్రం నయా పైసా పోగొట్టుకోకుండా కనీసం దానం కూడా చేయకుండా తన ఆస్తులన్నీ రియల్ ఎస్టేట్లో పెట్టి 100 కోట్లు సంపాదించాను అని తెలివిగా చెప్పాడు. తెలివి అంటే సంపాదించడం కాదు, పక్కవాన్ని చూసి నేర్చుకోవడం. చంద్రమోహన్ను చూస్తే అదే నిజమేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.